అందరికీ నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం సుమతి శతకం చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇంకొక పద్యాన్ని చూద్దాం. ఉడుముండదే నూరేండ్లును పడియుండదే పేర్మి బాము 10 నూరేండ్లున్ మడువున కొక్కెరయుండదే కడు నిల పురుషార్థపరుడు కావల సుమతి. బద్దెన కవి గారు ఏం చెప్తున్నారంటే ఈ పద్యంలో ఉడుము అనేది 100 ఏళ్ళు జీవిస్తుందట, పాము 10 నూరేండ్లు అంటే 10,000 సంవత్సరాలు జీవిస్తుందట, మరి మడువులో కొంగ జీవిస్తుంది. వాటి జీవిత కాలాన్ని చెప్తున్నాడు, వయసు చెప్తున్నాడు, ఆయుష్ చెప్తున్నాడు. అంటే అంతంత కాలం అవి జీవిస్తున్నాయి. కానీ మనుషుడు ఎలా ఉండాలట? మనిషి అయి పుట్టినవాడు ఎలా ఉండాలి? పురుషార్థపరుడు కావాలి. ఎంతకాలం జీవించామని ముఖ్యం కాదయ్యా. ధర్మ, అర్థ, కామ, మోక్షం ఈ 4 సాధించడానికే మానవ జన్మ ఎత్తింది. ఈ 4 సాధించాలంటే పురుషార్థపరుడు కావాలి. అర్థానికే ప్రాధాన్యత ఇవ్వడం కాదు. ఈ అర్థం అసలైంది ఏదయ్యా అంటే ఈ ధర్మార్థ కామ మోక్షాలు 4 సాధించిన వాడే నిజమైన విషయాన్ని సాధించిన వాడు అవుతాడు. కాబట్టి మనిషి అయిన వాడు అది సాధించాలి. మనం చూస్తే మన ఆదిశంకరాచార్య స్వామి కానీ ఆయన 32 ఏళ్ళు జీవించాడు. వివేకానంద స్వామి 32 ఏళ్ళు జీవించారు. అంత తక్కువ వయసులో కూడా వాళ్ళు సాధించిన విజయాలు ఎంత గొప్పగా ఉన్నాయి. వాళ్ళు ప్రపంచాన్ని కదిలించేంత స్థితిలో ఉన్నారు. వాళ్ళు జగద్గురువులు అయిపోయినారు. జగత్తునంతటిని మార్చేశారు. మనుషుల్లో ఉండే మాలిన్యాన్ని అంతా కడిగేశారు. అంత గొప్ప జీవితం గడిపారు. అంటే ఎంతకాలం జీవించారు కాదు, పాము ఉడుము అవన్నీ అన్నేళ్ళు జీవించినా అవి వాటి వల్ల ఉపయోగం ఎవరికి ఉంది? ఏమీ లేదు. కానీ మనుషుడైన పుట్టినవాడు ఎంతకాలం జీవించాలని ముఖ్యం కాదు, ఆ జీవించినంత కాలంలో ఏమి సాధించాలనేదే ముఖ్యమైనది. మనం ఆంజనేయ స్వామిని చూస్తే ఆయన అప్పటికి కాదు ఎప్పటికీ చిరంజీవి. కానీ ఆయన సాధించిన విజయాలు ఎన్ని రకాలుగా పురుషార్థాలు 4 సాధించాడు. ఆయన తన జీవిత కాలంలో తాను రామబంటు అయి ఉండి దాస్య భక్తితో ఉండి ఆయన సాధించేశాడు. కానీ చిరంజీవిగా అయిపోయినాడు. ఎప్పటికీ మనకు హిమాలయాల్లో చిరంజీవి తత్వానికి ప్రయత్నం చేసే అంత ఋషులంతా ఉన్నారు. వాళ్ళు మనగా ఆయుష్ 120 సంవత్సరాలు అయినా కూడా అంతకన్నా ఎక్కువ వయసు సంపాదించుకోవడం కోసంగా వాళ్ళు తపస్సు చేస్తున్నారు. కానీ వాళ్ళు సంపాదించిన ఆ వయస్సును దేనికి ఉపయోగిస్తున్నారు? లోకక్షేమం కోసం ఉపయోగిస్తారు. ఎప్పుడైతే లోకక్షేమం కోసం మనిషి జీవిస్తాడో ఆ మనిషి యొక్క జన్మ ధన్యం అన్నమాట. అది ఈ కవి గారు చెప్తోంది. ఎంతకాలం జీవించాలని ముఖ్యం కాదు, ఎంత ఎక్కువ కాలం జీవించాలని అంతకన్నా ముఖ్యం కాదు. నువ్వు పుట్టినందుకు, నువ్వు ఉన్నందుకు ఈ సమాజానికి ఏదైనా చేసి వెళ్ళాలి. ఈ సమాజంలో కీర్తిని చిరస్థాయిగా నిలుపుకొని వెళ్ళిపోవాలి. ధర్మార్థ కామ మోక్షాలు సాధించాలి మానవుడైన వాడు అనే విషయాన్ని మనకు ఈ పద్యం ద్వారా కవిగారు తెలియజేస్తున్నారు. అంటే లోకోద్ధరణ కోసంగా, లోక కళ్యాణం కోసంగా ప్రతి మనిషి పాటుపడాలనే విషయాన్ని చెప్తున్నారు. అందుకే మనం సర్వే జనా సుఖినో భవంతు అంటుంటాం. అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటాం. మన ధర్మం అది. అలా వాళ్ళంతా సుఖంగా ఉండాలంటే మన వంతు ఏ కృషి ఉందో అది చేయాలి. అది చెప్పడం ఇక్కడ కవి గారు కూడా ఇంత గొప్ప విషయాన్ని మనకి తెలియజేశారు ఈ చిన్న పద్యంలో, చిన్న మాటలతోనే. ఇది ఈ పద్యంలో ఉండే విశేషాంశాలు. రేపు ఇంకొక పద్యంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.